ఈ నక్షత్రాలు ఖగోళంలో ఉన్న అన్ని గోళాలు కూడా వినాయకారాధన ఎందుకు చేస్తాయి? అది ఖగోళానికి సంబంధించిన రహస్యమే. ఆయన మూలాధారం. ఆ మూలాధారానికి అధిపతి గణపతి. అందుకే గణపతి ఆకారం చూడండి, ఈ కటి భాగం చాలా విశాలంగా ఉంటుంది. ఆయన స్థానమేది. మన శరీరంలో కూడా కటి భాగమే ఆయన స్థానం. అందుకే ఆయనకి స్థూలకాయ. మరో సుబ్రహ్మణ్య స్వామి అలా ఉండడు, రామచంద్రమూర్తి అలా ఉండడు. హిందూ దేవతల్లో వైవిధ్యమే ఇది. ఎంత ఖగోళ శాస్త్రం! మన శరీర నిర్మాణాన్ని అర్థం చేయించేదే మూలాధార చక్రం. దానికి మూలం కటి భాగం. ఎక్కడ కూర్చున్న చోట ఆసనం దృఢంగా ఉండాలి అంటే సన్నగా ఉంటే ఎవడు కూర్చోలేడండి, లావుగానే ఉండాలి. యోగాభ్యాసం చేసామంటే ఆసనం స్థిరంగా ఉండాలా వద్దా? గాలిలో ఊగుతూ ఉంటే యోగాభ్యాసం ఏం చేస్తావు? అంచేది కటి భాగం శుభ్రంగా ఉండాలి. మరీ ఎక్కువ కాదు, అక్కడ అవసరమేనంత. అది మూలాధార. అంచేది ఈ నక్షత్రాలు శివుడు అనండి, మీరు విష్ణువు అనండి, శ్రవణ నక్షత్రం, ఇలా ఏ నక్షత్రం మీరు ఏ దేవుడి పేరు చెప్పండి, వీటన్నిటికీ మూలమైంది గణపతి హస్త నక్షత్రం. ఈ నక్షత్రాలు ఖగోళంలో ఉన్న అన్ని గోళాలు